11వ అధ్యాయం శ్రీ గురు చరిత్ర. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. ప్రస్తావన. ఈ 11వ 12వ అధ్యాయంలో శ్రీ దత్తాత్రేయ స్వామి యొక్క రెండవ కలియుగం అవతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి వృత్తాంతం చెప్పబడుతుంది. ఇందులో గమనించవలసిన ముఖ్యమైన అంశాలు: శ్రీపాద స్వామి కానీ శ్రీ నృసింహ సరస్వతి స్వామి కానీ తాము భగవదాతారములైన లోకానికి చాటుకోలేదు. శ్రీరాముడు కూడా ఆత్మానం మానుషం మన్యే, నేను మానవుడినే తలుస్తున్నాను అన్నాడు. శ్రీకృష్ణుడు తాను భగవదాతారమని అర్జునుడి వంటి అంతరంగికులకు కొద్దిమందికి మాత్రమే చెప్పాడు, కానీ లోకానికి చాటలేదు. దీనిని బట్టి నిజమైన అవతార పురుషుడు తన నిజతత్వాన్ని లోకానికి చాటుకోకూడదని తెలియాలి. వేదవ్యాసుల వంటి సత్యద్రష్టులు కొద్దిమంది మాత్రమే ఈ రహస్యాన్ని గుర్తించి లోకానికి తెలియపరిచారు. ఈ అవతార మూర్తులందరూ తన నిజమైన విశ్వరూపాన్ని అంతరంగికులు ప్రసాదించి అనుభవపూర్వకంగా తమ దైవత్వాన్ని నిరూపించారు. అలాగాని పౌండరీక వాసుదేవుని వంటి కీర్తికాములు మాత్రమే తాము అవతార పురుషులమని లోకాన్ని నమ్మింపజూచారు. అవతార పురుషులందరూ సద్గురువులు ఆశ్రయించి సత్సంప్రదాయాన్ని పాటించారే గాని తమ కట్టి ఆలంబనలు అనవసరమని తాము సర్వ ధర్మాలకు అతీతులమని చెప్పి స్వేచ్ఛాచారులు కాలేదు. అవతార పురుషులందరిలాగే వీరిద్దరూ తాము జన్మతః పరిపూర్ణులైనప్పటికీ వినమ్రులైన సాధకుల వలనే ప్రవర్తించారు గాని సిద్ధులమని విర్రవీగలేదు. వీరు దివ్యలీలలను ప్రదర్శించినప్పటికీ అవి ఆర్తులను రక్షింపే గాని అర్ధార్థులను పోషించేవిగాను నిర్దిష్టమైన ఆధ్యాత్మిక భావనను భక్తులకు ప్రసాదించి వారిని మోక్షోన్ముఖులు చేసేవిగా మాత్రమే ఉన్నాయి. కేవలం తమ శక్తి సామర్థ్యాలతో లోకులను సంభ్రమాశ్చర్యాలతో మంచి తమకు కీర్తిని చేకూర్చే సాధనాలైన చిల్లర చమత్కారాలు వారెన్నడూ ప్రదర్శించలేదు. కథ ఆరంభం. నామధారకుడు అత్యంత శక్తితో ఇలా అన్నాడు. అటు తర్వాత శ్రీ దత్తాత్రేయ స్వామి రెండవ పర్యాయం ఎక్కడ అవతరించారు, ఏ లీలలు ప్రదర్శించారు? అప్రమేయుడైన ఆ భగవంతుని లీలలు మీరు చెబుతూ ఉంటే వినాలన్న కోరిక నాలో పెరుగుతున్నదే గాని తరగడం లేదు. ఆ రెండవ అవతార విశేషాలు కూడా వివరించండి. అంత శ్రద్ధాభక్తులైన శ్రోత లభించినందుకు సిద్ధునికి భగవన్ లీలలు తనివితీరా వివరించి చెప్పే అవకాశం లభించింది. అట్టి అదృష్టానికి పొంగిపోయి సిద్ధుడు నామధారక దీనులను ఉద్ధరించడానికి తనను తాను దత్తం చేసుకున్న పరమేశ్వరుని చేతులు యోగీంద్రులకు కూడా ఊహించ సాధ్యం కానివి కనుక నేనెంత వర్ణించినా అగాధమైన ఆ గాథలో లవలేశమే అవుతుందే గాని ఆయన లీలలన్నీ చెప్పినట్లు కాదు సుమా. ఇక విను అని ఇలా చెప్పారు. శ్రీపాద స్వామి ఆదేశించినట్లు అంబిక జీవిత శేషమంతా శివ పూజలో గడిపింది. ఆమె మరుజన్మలో మహారాష్ట్రలోని కారంజా లేక లాడకారంజా అను గ్రామంలో అకోలా జిల్లా వాజసనేయ శాఖకు చెందిన ఒక సద్బ్రాహ్మణుని కుమార్తెగా జన్మించింది. తల్లిదండ్రులు ఆమెకు అంబ అని నామకరణం చేశారు. ఆమెకు పూర్వజన్మ సంస్కారం వలన సౌశీల్యంతో పాటు శివభక్తి కూడా లభించింది. ఆమెకు యుక్త వయసు రాగానే మాధవ శర్మ అనే బ్రాహ్మణోత్మనుకిచ్చి వివాహం చేశారు. అతడు మంచి శివభక్తుడు. ఆ ప్రాంతంలోని స్మార్తులకు శివ వ్రతం చేసుకునే అలవాటు ఉండేది కనుక వారిని శివవ్రతులు అంటారు. పూర్వజన్మ సంస్కారానికి తోడు ఈ జన్మలో భర్త యొక్క సత్సాంగం వలన ఆమె ప్రతిదినము సంధ్యా సమయంలో శివ పూజ, భర్తతో కలిసి శని ప్రదోష పూజ, శని త్రయోదశి నాడు విశేషమైన పూజ చేస్తూ ఉండేది. విశేషించి అంబ తన భర్తను సూర్యుని ఛాయాదేవి వలె విడనాడక సర్వోపచారాలు చేస్తూ ఉండేది. ఇలా 16 సంవత్సరాలు గడిచాక అంబ గర్భవతి అయింది. మాధవ శర్మ సకాలంలో పుంసవనాది కార్యక్రమం నివర్తించాడు. నెలలు నిండిన తర్వాత మహాన్వితుడైన ఒక శుభలగ్నంలో ఆమెకు ఒక మగబిడ్డ కలిగాడు. నామధారక ఆ పిల్లవాడు పుట్టగానే అందరి పిల్లల వలె ఏడవలేదు సరిగదా, స్పష్టంగా ప్రణవం ఉచ్చారించాడు. అది విన్నవారు ఆశ్చర్యపోయారు. జ్యోతిశాస్త్ర విద్వాంసులు అతని జాతకం చూచి, మాధవ శర్మ, నీ భాగ్యం పండింది. ఈ శిశువు సాక్షాత్తు భగవంతుడే. ఇతడు మనవలే గృహస్థాశ్రమం స్వీకరించడు. చిన్న వయసులోనే సన్యాసాశ్రమం స్వీకరించి జగద్గురుడవుతాడు. ఇతని చరణాలు ధ్యానించిన భక్తులకు కామధేనువు అవుతాడు. ఇతని దర్శనం చేతనే పతితులు పావనులవుతారు. ఇతనిని కన్నందువలన మీకు కీర్తి, ప్రతిష్టలు, దివ్య సుఖాలు లభిస్తాయి అని దైవజ్ఞులు చెప్పారు. మాధవ శర్మ ఆ విద్వాంసులను ఘనంగా దక్షిణ తాంబూలాలతో సత్కరించారు. వారు సెలవు తీసుకుంటూ, మాధవ శర్మ, ఈ బాలునికి ఈ శ్రద్ధులు దాస్యం చేస్తాయి, నవనిధులు పరిచారకులవుతాయి అని ఆశీర్వదించారు. ఆ బాలుడు పుట్టిన వెంటనే ప్రణవం ఉచ్చారణ సంగతి వడలా ప్రాకిపోయి అతనిని చూడడానికి జనం ఇసుక వేస్తే రాలనంతగా వచ్చారు. పిల్లవానికి దృష్టి దోషం తగలకుండా తండ్రి రక్షాబంధనం చేయించాడు. తల్లి అతని ఉప్పు, మిరియాలు, ఎండుమిరపకాయలు, వేపాకులతో దిష్టి తీసేది. తర్వాత ఒక సుముహూర్తంలో ఆ పిల్లవానికి సాలగ్రామదేవ అని పేరు పెట్టారు. కానీ ఇంట్లో అందరూ అతనిని నరహరి
నరహరి అని పిలుచుకునేవారు. నరులంటే అజ్ఞానబద్ధులైన మానవులు, హరి అంటే మానవుల యొక్క అజ్ఞానం వలన కలిగినైన దైన్య, తాప, పాపాలను పోగొట్టేవాడని అర్థం. ఆ పేరు ముందుగానే ఆయన అవతారమూర్తి అని సూచిస్తున్నట్లున్నది. బలహీనంగా ఉండడం వలన అంబ వద్ద పిల్లవానికి చాలినన్ని పాలు లేవు. పిల్లవాని కోసం ఒక దాదిని అని పాడి మేకను గాని ఏర్పాటు చేయాలని ఆ దంపతులు ఆలోచిస్తుండగా ఆ పిల్లవాడు తన చిన్నారి చేతులతో తల్లి యొక్క వక్షస్థలాన్ని స్పృశించాడు. వెంటనే ఆమెకు స్తన్యం పెళ్ళుగొలికి 32 ధారలుగా కారి నేలపై పడ్డాయి. ఈ విషయం అందరికీ తెలిస్తే బిడ్డకు దిష్టి దోషం తగులుతుందని వెరచి అంబ ఈ లీలలను రహస్యంగా ఉంచింది. ఆ పిల్లవాడు ఆ ఉయ్యలలో పడుకోబెడితే ఏడ్చేవాడు, నేల మీద పడుకోబెడితే ఆడుకునేవాడు. ఇలాంటి లీలలెన్నో జరిగినప్పటికీ తల్లి వాటిని ప్రకటించలేదు. అందువలన ఆ ప్రభువు యొక్క సంపూర్ణమైన దివ్యత్వం అందరికీ తెలియలేదు. ఇలా సంవత్సరం గడిచినా అతనికి ఒక్క మాట కూడా రాలేదు. కులదేవతలను ఆరాధించమని కొందరు, మర్రి ఆకుల విస్తళ్లలో బ్రాహ్మణులకు భోజనం పెట్టమని కొందరు, రావి ఆకుల విస్తళ్లలో భోజనం పెట్టించమని మరికొందరు చెప్పారు. మాటలు చెబుతూ అతని చేత అనిపించడానికి ప్రయత్నిస్తుంటే క్రమంగా వస్తాయని కొందరు, అతడు మాత్రం మాటలు వచ్చినా కొంతకాలం తర్వాత మాత్రమే మాట్లాడతానని మరికొందరు అనేవారు. వారందరి మాటలు విని నరహరి నవ్వేవాడు. ఎవరేమడిగినా ఓం అన్నది అతని సమాధానం. ఆ సంగతి విని కొందరు పెద్దలు ఇతడు మన మాటలు వినగలుగుతున్నారు కనుక ఇతడు చెవిటివాడు కాదని స్పష్టమవుతున్నది అనేవారు. అతడు మూగవాడైతే అంత స్పష్టంగా ఓం అనడం సాధ్యం కాదు. అతడు మాటలొచ్చి కూడా ఎందుకో మాట్లాడటం లేదు అని కొందరు తల్లికి ధైర్యం చెప్పేవారు. ఆమె ఎవరేది చేయమని చెప్పినా అదల్లా చేసేది. తను కులదైవమైన దత్తాస్వామికి ప్రత్యేక పూజలు చేసేది. ఇలా నరహరికి 7వ సంవత్సరం వచ్చింది. కానీ అతడు మాట్లాడనే లేదు. బాలుడు మూగవాడవుతున్నాడని తల్లిదండ్రులు ఎంతో కలత చెందారు. ఒకనాడు అంబ తన పరిస్థితికి కంట తడి పెట్టింది. అది చూచి నరహరి సైగలతో ఆమెను వారించి పక్కనే ఉన్న ఒక ఇనుప వస్తువును తెప్పించి చేతితో తాకాడు. తక్షణమే అది బంగారంగా మారింది. ఆశ్చర్యంతో తల్లిదండ్రులు మరికొన్ని ఇనుప వస్తువులను అతని చేత తాకించారు. అవి కూడా బంగారంగా మారి తన పిల్లవాడు సామాన్యుడు గాడని ఆజన్మ సిద్ధుడని వారు గుర్తించారు. అయినప్పటికీ ఆ దంపతులు అతడు మాట్లాడకపోవడం గురించి దిగులు పడుతూనే ఉండేవారు. అతడు వేదాధ్యయనం చేసి స్వధర్మాన్నెల్లా పాలించగలడన్నదో మాధవ శర్మకున్న దిగులు. తల్లి ఒకరోజు అతనిని అక్కును చేర్చుకుని కన్నీరు కారుస్తూ, నా కన్న తండ్రి, నీ మాటలు విని ఆనందించే భాగ్యం మాకు లేదా అన్నది. అది విని నరహరి తనకు ఉపనయనం చేస్తే మాట్లాడతానని, మొట్టమొదటిసారిగా ఆమెతోనే మాట్లాడతానని సైగల్ ద్వారా తెలిపాడు. ఆ సంగతి విని మాధవ శర్మ ఆశ్చర్యపడి అతని ఉపనయనానికి ఒక శుభముహూర్తం నిర్ణయించి ఊరి మారి అందరినీ పిలిచి ఆహ్వానించాడు. గ్రామస్తులందరూ అతడి ఆశలు అడియాసలై నలుగురిలో తలవంపులు గురి అవుతాడని తలచారు. కొందరు పెద్దలు మాత్రం, అయ్యా, ఆ పిల్లవాడు గాయత్రి మంత్రం ఉచ్చరించగలిగితే మనకేమీ లేకపోతే ఏమి, మనకు మాత్రం ముష్టాన్నం భోజనం ఘనంగా దక్షిణ తాంబూలాలు లభిస్తాయి కనుక ఈ ఉపనయన కార్యక్రమం జరుపుకోనివ్వండి అన్నారు. అందరూ ఉపనయనానికి మాధవ శర్మ ఇంట సమావేశమయ్యారు. నరహరి ముండనము మాతృభోజనము అయ్యాక జింక చర్మపు పసుపు వస్త్రం ధరించాడు. చెవిలో గాయత్రి మంత్రం ఉపదేశించినప్పుడు నరహరి ఆ మంత్రరాజాన్ని మనసులోనే జపించి దీక్ష తీసుకున్నాడు. తర్వాత అతడు తల్లికి నమస్కరించి ఆమెను భవతి భిక్షాందేహి అని భిక్ష కోరి మొట్టమొదట ఆమెతోనే మాట్లాడతానని తల్లికి తానిచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. తల్లి మొదట భిక్ష ఇచ్చి ఋగ్వేదం పఠించు, ఆచారం పాటించు అనగానే నరహరి అగ్నిమీళే పురోహితం అని ప్రారంభించి ఋగ్వేదంలోని మొదటి మంత్రం చెప్పాడు. అంబ రెండవసారి భిక్ష ఇచ్చి యజుర్వేదం పఠించు, ఆచారం పాటించు అనగానే నరహరి ఈషేత్వా అని ప్రారంభించి యజుర్వేదంలోని మొదటి మంత్రం పఠించాడు. తల్లి మూడవసారి భిక్ష ఇచ్చి సామవేదం పఠించు, ఆచారం పాటించు అనగానే నరహరి అగ్ని ఆయాహి అని ప్రారంభించి సామవేదంలోని మొదటి మంత్రం గానం చేశాడు. అది వినగానే తల్లిదండ్రుల ఆనందానికి సభలోని వారి ఆశ్చర్యానికి అవధులు లేవు. జీవితంలో మొదటిసారిగా మాట్లాడడం, ప్రణవోచ్చారణ, తర్వాత వేద పఠనంతో గాని చేయకూడదని నరహరి అంతకాలము మాట్లాడలేదని అందరి అనుకున్నారు. 3 భిక్షలు అయ్యాక ఆయన 4వ వేదం కూడా చదివాడు. ఆయన భగవతాధారం అని తెలుసుకొని అచ్చటి బ్రాహ్మణులంతా నమస్కరించారు. సర్వశాస్త్రాలకు జన్మస్థానమైన ఆ ప్రభువుకు ఇది ఒక లెక్కలేనిది కాదు. క్రతువు పూర్తిగా వచ్చింది. మాధవ శర్మ దంపతులు అమితోత్సాహంతో ఉన్నారు. వామనుని వలె భావిస్తున్న నూత్న బ్రహ్మచారి నరహరిని తల్లి ఆశీర్వదించి, నాయన, ఇక నుంచి నీవు భిక్షతోనే జీవించాలి సుమా అన్నది. వెంటనే అతడు తల్లికి నమస్కరించి, అమ్మ, నీ ఆజ్ఞ మేరకు నేను భిక్షువునవుతాను. నేను సన్యాసాశ్రమం స్వీకరించడానికి అనుమతించండి అని తండ్రి వైపు కూడా తిరిగాడు. ఆ మాటలకు ఆ తల్లి నివ్వెరబోయి దుఃఖిస్తూ, నాయన, ఒక్కగానొక్క మగబిడ్డవు. మేము 16 సంవత్సరాలు ఎంతగానో ఎదురుచూచి ఎన్నో వ్రతాలు ఆచరించాక పుట్టావు. తర్వాత 7 సంవత్సరాలు నీవు మాట్లాడనే లేదు. ఇంతకాలానికి పరమేశ్వరుని కృప
వలన నేను చేస్తున్న పూజలు వ్రతాలు ఫలించి ఈ రోజే మొదటిసారిగా నీ మాటలు వినగలిగాను. అందుకు నేను సంతోషిస్తుండగా నీవిలా అంటావేమిటి? అప్పుడే నీవు ఇల్లు విడిచిపోతే మా గతేమిటి? నీవు గృహస్థుడైన బిడ్డలు కలిగాక సన్యసించవచ్చు కదా అని బ్రతిమాలింది. అప్పుడు నరహరి తల్లిని కౌగిలించుకుని ఓదార్చి, అమ్మా నా మాట వినుము, వివేకంతో ఆలోచించి ఈ వ్యర్థమైన దుఃఖాన్ని తొలగించుకో. నేను ధర్మరక్షణ కోసం అవతరించాను. నీకింకా నలుగురు బిడ్డలు కలిగి ప్రేమతో మీ సేవ చేస్తారు. వెనుకటి జన్మలో నీవు నిష్ఠతో శంకరుని పూజించడం వల్లనే నేను నీ గర్భాన జన్మించానని చెప్పి ఆమె శిరస్సుపై తన చేతి ఉంచి ఆశీర్వదించాడు. వెంటనే ఆమెకు పూర్వజన్మ స్మృతి కలిగింది. అతడు శ్రీపాద వల్లభుడుగా దర్శనమిచ్చాడు. వెంటనే ఆమె ఆనందంతో పరవశించి అతని పాదాలపై పడి ఇలా అన్నది, స్వామి, పూర్వజన్మలో కుపుత్రవతివనైనా నేను ఆత్మాహుతికి పాల్పడినప్పుడు రక్షించిన శ్రీపాదుడు నీవే. బ్రహ్మాండాలన్నీ నీలో ఉన్నాయి. అట్టి నీవు నీ గర్భాన పుట్టినందువలన నా భర్త వంశము పితృవంశము కూడా పావనమయ్యాయి. అతడు ఆమెను లేవదీసి, అమ్మ, ఈ పూర్వ వృత్తాంతం వెల్లడి చేయవద్దు. నీకొక రహస్యం చెబుతాను, గుప్తంగా ఉంచు. నేను సంసార మంటని సన్యాసిని. నేను చేయవలసిన తీర్థాటనము మొదలైన కార్యాలెన్నో ఉన్నాయి. అవి నేను వీలు లేనివి, రహస్యమైనవి. ఈ కర్తవ్యం నాకు తప్పదు కనుక నేను ఇంట్లో ఉండను, వీలు పడదు కనుక నీవు అనుమతి ప్రసాదించు అన్నాడు. శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాదవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय.